thanking the Lord for strengthening me to come over. వ్యక్తిగతంగా నన్ను దేవుడు ఈ స్థలాన్ని తీసుకుని వచ్చి మధ్యాహ్న కాలంలో మీ మధ్య నిలబెట్టినందుకు దేవునికి నేను కొన్నాను చెప్తూ ఉన్నాను. After having delicious lunch, I wanted to lie down for some time. మంచి భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు పడుకోవాలని నేను అనుకుంటూ ఉంటాను. But there's no time. కానీ సమయం లేదు. There's no time. When I had my lunch and looked at the time, it was already well past 2:30. 2:30 కూడా బాగా దాటిపోయింది. భోజనం చేసేసరికి ఇంకా కొద్దిసేపు కూడా నాకు సమయం దొరకలేదు. So then I just had a word with my wife. వెంటనే సహోదరులు తన భార్యతో మాట్లాడారు. And then the Lord has given me grace to come up. వెంటనే మరి తిరిగి దేవుని సన్నిధికి మీ మధ్యకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. I look very healthy, but I have a very weak body. నేను చక్కగా ఆరోగ్యవంతుడిగా కనపడుతున్నప్పటికి కూడా నేను చాలా బలహీనుడిగా ఉన్నా. I know how weak my body is. సహోదరుని శరీరం ఎంత బలహీనమైందో సహోదరునికి తెలుసు. But I thank the Lord and thank you all for praying for me. దేవునికి వందనాలు చెప్తూ ఉన్నాను. అదే సమయంలో మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుక మీ అందరికి కూడా నా వందనాలు. Now we have come to the afternoon session, that is second session of the day. ఈ దినంలో రెండవ కూడికి మనము వచ్చి ఉంటుండగా This morning we talked about the blessings that we will see during the millennial kingdom of the Lord Jesus. వేయేండ్ల పరిపాలనలో దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేటువంటి సంగతిని గురించి ఉదయకాలమున మనము ధ్యానం చేశాం. Now we are going to talk about how the government is going to be. ఈ మధ్యాహ్న కాలంలో ఆ దినములలో ప్రభుత్వము దేవుని ప్రభుత్వము ఎలా ఉండబోతుంది. It's not foolishness to talk about the government of future. రాబోయేటువంటి ప్రభుత్వాన్ని గురించి మాట్లాడటం అనేది అవివేకం కాదు. But it is foolishness to talk about the future government that we are going to have either in state or in center. రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని రాబోయేటువంటి ప్రభుత్వాన్ని గురించి మాట్లాడటం అనేటువంటిది అవివేకం. గాని మన కొరకై రాబోతున్నటువంటి రాజ్యాన్ని గురించి మాట్లాడుకోవడం శ్రేష్టమైన సంగతి. Nobody knows who will form the government at the center now. కనుక కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేటువంటిది చెప్పడం అసాధ్యం. Will you think the Congress government will form the government? మీరు అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని? At the center? కేంద్రంలో Some say yes, some say no. రెండే సమాధానాలు ఉన్నాయి కనుక కొంతమంది అవునని కొంతమంది కాదని చెప్తారు. If at all Congress forms the government, who will be the prime minister? కాంగ్రెసే గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎవరు ప్రధానమంత్రిగా ఉండబోతున్నారు? మన్మోహన్ సింగ్ గారా? రాహుల్ గాంధీ గారా? Nobody knows. సోనియా గాంధీ గారా? Nobody knows. Who is going to form the government at state? ఈ రాష్ట్రంలో కూడా మరి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు? Who is going to be the CM? ఎవరు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు? జగన్ గారా? కిరణ్ గారా? Who? షర్మిల గారా? Who? Nobody knows. ఎవరు మనకు తెలియదు. And if we have certainty that Jagan will be the chief minister of Andhra, who will be the ministers? జగన్ గారే ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యారు అనుకుంటే ఎవరు మంత్రివర్గంలో ఉండబోతున్నారు? Who will be the home minister? ఎవరు మరి హోం మంత్రిగా రక్షణ మంత్రిగా ఎవరు ఉండబోతున్నారు? Who will take care of finance? Rosia is no more here. రోసయ్య గారి స్థానంలో ఆర్థిక మంత్రిగా ఎవరు పని చేయబోతున్నారు? Who will take care? Can anyone say? ఎవరైనా చెప్పగలరా అంటే nobody. ఎవరు చెప్పలేరు. But we thank God we are going to talk about the government of millennial kingdom. వేయేండ్ల పరిపాలనలో రాబోయేటువంటి ప్రభుత్వము ఏ విధంగా ఉండబోతుందో అది మనకు దేవుడు ముందుగానే తెలియజేశాడు. దానికి దేవునికి వందనము. But you are not excited. దాని వలన మరి సంతోషంగా లేదా? ఎవరు ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ప్రపంచమును ఎవరు ఏలబోతూ ఉన్నారు?
the Lord Jesus Christ, యేసు ప్రభు as a King of Kings and Lord of Lords, He is going to be on the throne. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజ్యము చేయబోతున్నారు. And who are going to assist Him in the government? ఎవరు ఆ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించబోతున్నారు? We are going to talk about. ఇది మనము మాట్లాడుకోబోతున్నాం. We have the scriptural evidence by the grace of God. దేవుని కృప వలన మనకు లేఖనాల్లో మంచి ఆధారాలు ఉన్నాయి. We thank God for the guidance of the Holy Spirit that we have. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మంచి దారి చూపించే సంగతి మనకు ఉన్నది. When I open, I pray to the Holy Spirit that He may grant ability to understand these truths. ఈ సత్యాలను నమ్మేటట్లుగా మనం అర్థం చేసుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు నేను ప్రార్థన చేశాను. A government will form the government with an agenda. ఒక కార్యక్రమముతో ప్రభుత్వము ఏర్పాటు చేయబడబోతుంది. Now the elections are round the corner. They will come up with a manifesto. వారందరూ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నప్పుడు వారు ఒక ప్రణాళిక పెట్టుకొని మన ముందుకు వస్తారు. They call it election manifesto. అది ఎలక్షన్ మేనిఫెస్టో అంటారు. Well, they fulfill the manifesto or not, that's the different thing. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సంగతులు వారు నెరవేరుస్తారా లేదనేటువంటిది రెండవ సంగతి. But what is going to be the manifesto of the future kingdom? రాబోయేటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? As I mentioned yesterday, it would be based on righteousness and peace. అది నీతితో కూడింది, తర్వాత శాంతితో కూడిందిగా రాబోయేటువంటి రాజ్యము ఉండబోతుంది. That's going to be the manifesto of the future kingdom. రాబోయేటువంటి రాజ్యములో ఉండబోయేటువంటి మేనిఫెస్టో అదిగా కనబడుతుంది. Righteousness and peace. నీతి అనేటువంటిది, తర్వాత సమాధానం అనేటువంటి. Why? ఎందుకు? Why these two are going to be the manifesto of the kingdom? ఆ రాబోయేటువంటి రాజ్యానికి ఈ రెండు సంగతులు మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి. ఎందుకు? It's because the son of righteousness is going to be at the helm of their affairs. కాబట్టి ఈ సంగతులన్నిటికీ కూడా ప్రధానంగా పైనున్నటువంటి వ్యక్తి ఎవరంటే నీతికి రాజు అయినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. And the Prince of Peace is going to rule the world. సమాధానకర్త ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నాడు. Son of righteousness and the Prince of Peace. నీతికి ఆధారమైనటువంటి వాడు, ఆ తర్వాత సమాధానకర్త అని. As a Prince of Peace he came to this world. దేవుడు ఈ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శాంతికర్తగా వచ్చాడు. In order to establish peace with God. దేవునితో సమాధానము నెలకొల్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. Man is at enmity with God. మనుషుడు దేవునితో శత్రుత్వం కలిగి ఉన్నాడు. Because of the sin. పాపము వలన అలాంటి శత్రుత్వం అతను కలిగి ఉన్నాడు. But the Lord Jesus Christ has established peace with God. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునితో సమాధానాన్ని నెలకొల్పిన వాడుగా ఉన్నాడు. Not only that, అది మాత్రమే కాదు, when he has established peace with God, అది మాత్రమే కాకుండా దేవునితో సమాధానము ఆయన తిరిగి నెలకొల్పినప్పుడు the righteous God has imputed his righteousness upon us. నీతిమంతుడైనటువంటి తండ్రి అయిన దేవుడు మన మీద తన నీతిమంతాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. And he has declared us righteous. మన నీతిమంతులుగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. Hence these two things are going to be the manifesto of the kingdom of God. కాబట్టి దేవుని యొక్క రాజ్యములో ఈ రెండు సంగతులు మేనిఫెస్టోలో ఉండబోతూ ఉన్నాయి. Now we will go through the government of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రాజ్యము గురించి మనము చూడబోతూ ఉన్నాం. There are 7 important things we need to talk about. దీనిలో 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. It's going to be very interesting. ఇది చాలా ఆసక్తి కొలిపేటువంటి సంగతులుగా ఉన్నాయి. And I know that you all are excited to go through. వీటన్నిటి ద్వారా మనము ధ్యానం చేస్తూ వెళ్తుండగా మనమంతా ఉత్తేజానికి గురవుతాం. Let's pray that the devil may not divert us. ప్రార్థన చేద్దాం. అపవాది మనలను ఇక్కడ నుంచి మన ఏకాగ్రతను తప్పించకుండా ప్రార్థన చేసుకుందాం. Because I know that you also have had a delicious lunch.
నాకు తెలుసు మీ అందరూ కూడా మంచి చక్కని భోజనం, రుచికర భోజనం తిన్నారని. And immediately body demands some rest, isn't it? మన శరీరము మన నుండి కొంత విశ్రాంతి కోరుకుంటూ ఉంది. Yes, some kind of intoxication. ఒక రకమైనటువంటి మత్తు వస్తూ. So let's be attentive. కాబట్టి ఏకాగ్రత నిలుపుదాం. First thing, గురి నిలుపుదాం. మొట్టమొదటి సంగతి, that is the government will be a theocracy. రాబోయేటువంటి ప్రభుత్వము దేవుడే పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం. Not democracy but theocracy. దేవుడే పరిపాలన చేసేది కానీ ప్రజలు పరిపాలన చేసేది కాదు. It is totally a monarchy. చెప్పాలంటే అది పూర్తిగా monarchy ruled by one king. ఏక రాజు పరిపాలన చేసేటువంటి. It is a monarchy, at the same time it is a republic. అది మొనార్కీగా కనపడుతూ ఉంది కానీ అది చూస్తే అది రిపబ్లిక్ గా కూడా ఉంటుంది. Monarchy in authority, republic in welfare. మొనార్కీగా అథారిటీ అధికారం చూసేటప్పుడు సార్వభౌమత్వం కలిగిందిగా కనబడుతుంది కానీ ప్రజల సంక్షేమం కోసం నిలిచేదిగా కనబడుతూ ఉంది. When we talk about Republic of India, మనము భారతదేశంలో ఉన్నటువంటి రిపబ్లిక్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు legislature, judiciary is controlled by man. ఈ న్యాయము అనే న్యాయ సంబంధమైనటువంటిది తర్వాత రాజకీయ సంబంధమైన ఈ రెండు కూడా మనుషుడు కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. Legislative, శాసన మండలి, executive, తర్వాత కార్యనిర్వాహక వర్గం and judiciary. తర్వాత న్యాయ వర్గం. These three things are in the hands of man. ఈ మూడు సంగతులు కూడా మనుషుడి యొక్క చేతిలో ఉన్నాయి. That's why in the present scenario, republic means, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రిపబ్లిక్ అనగా these three things are in the hands of man, controlled by man. ఈ మూడు సంగతులు మనుషుడు నియంత్రించేటివిగా కనబడుతూ ఉన్నాయి. But when the Lord Jesus Christ is going to rule in the millennial kingdom, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించినప్పుడు the power is in his own hands, therefore it is a monarchy. ఆ అధికారం అంతా కూడా ఆయన చేతిలోనే ఉంటుంది కనుక ఆయన ఏకైక రాజుగా ఉండబోతున్నాడు. Legislative, executive and judiciary, these three are not going to be controlled by man but by the Lord himself. శాసన మండలి, తర్వాత న్యాయ సంబంధమైనటువంటి విభాగం, ఈ తర్వాత కార్యనిర్వాహక వర్గం, ఈ మూడు కూడా మనుషుడి చేతిలో ఉండవు కానీ కేవలం దేవుని చేతిలోనే ఉండేవిగా కనబడుతున్నాయి. At the same time, the interests of the republic, that is welfare of the man, will be maintained. కానీ అదే సమయంలో మనుషుని యొక్క లేక మానవాళికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తప్పక అమలు జరుగుతూ ఉంటాయి. Why do these three, that is legislative, executive and judiciary, are in the hands of man? ఎందుకు మనుషుని చేతిలో ఈ మూడు ఉంటూ ఉన్నాయి? The reason, ఎందుకు అనంటే that the welfare of the man be maintained. మనుషుని యొక్క సంక్షేమము చూడాలి కనుక ఈ మూడు మనుషుని చేతిలోనే ఉంటూ ఉన్నాయి. Is it being maintained today? ఇది మరి ఈ దినాల్లో అమలవుతూ ఉందా? Answer, no. ఎట్టి పరిస్థితుల్లో లేదు. But in that day, కానీ ఆ దినమునైతే the welfare of the man will be maintained. మనుషుని యొక్క సంక్షేమము ఆ దినాల్లో అమలు జరపబడుతూ ఉంది. So as far as monarchy is concerned, the authority will be in the hands of the Lord. అధికారం అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో స్వయంగా ఉంటూ ఉంది. And at the same time, the interests of the republic will also be maintained. అదే సమయంలో ప్రజల యొక్క బాగోగులు, సంక్షేమము అదే సమయంలో చూడబడుతూ ఉన్నాయి. A monarchy in that absolute sovereignty is lodged in the person of the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి ఆ ఒక్క వ్యక్తి చేతిలో మాత్రమే ఈ సంపూర్ణ సార్వభౌమాధికారం కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. He will preserve every right of an individual. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన అవసరాలు అన్నిటినీ కూడా ఆయన చేతిలో ఉంచుకుంటున్నాడు. From the lowest until the highest.
కనుక ఆఖరిలో ఉండేటువంటి ఒక చిన్న వ్యక్తి నుంచి అధికారంలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి వరకు అందరి యొక్క బాధ్యతలు ఆయనే స్వయంగా స్వీకరించేవాడుగా ఉన్నాడు. That's how it's going to be an absolute monarchy. అందుచేతనే దాన్ని చెప్పాలంటే పూర్తిగా ఏకఛత్రాధిపత్యంగా ఉండదు. As I mentioned, this is a theocracy. నేను చెప్పినట్లుగా ఇది దేవుడు తను పరిపాలన చేసేది కనుక God's rule over man. దేవుని యొక్క పరిపాలన, మనుషుని మీద దేవుని యొక్క పరిపాలన. God has been thinking of having a rule over man. దేవుడు మొట్టమొదటి నుంచి కూడా మనుషుని మీద అధికారం చేయడానికి ఆయన కోరుకుంటున్నాడు. As I briefed yesterday, నిన్న దాని గురించి క్లుప్తంగా చెప్పినట్టు man doesn't want anybody to have a rule over him. మనుషుడు సాధారణంగా తన మీద మరొకరు పరిపాలన చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. And he always feels that he is the sole monarch of his own. తన వ్యక్తిగత జీవితానికి తనే రాజుని అని అనుకుంటూ ఉన్నాడు. I am the Lord of my life. నా జీవితానికి నేనే రాజుని అనుకుంటూ ఉన్నాడు. Nobody wants anybody's intervention. ఎవ్వరు కూడా మరి ఒకరి యొక్క వారు కలుగు చేసుకోవడం అనేటువంటిది ఎవరు కోరుకోరు. But that time the Lord Jesus Christ is going to be the monarch of the entire kingdom. పూర్తిగా ఆ రాజ్యాధికారం అంతా కూడా ఏకఛత్రాధిపత్యముగా మన ప్రభువు యేసుక్రీస్తు వారి చేతుల్లోనే ఉండబోతుంది. Next point. రెండవ సంగతి, the Messiah is the king in the millennium. మెస్సయా అనేటువంటి ఆయన ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన రాజుగా ఉండబోతున్నాడు. He is going to be the king. ఆయనే రాజు. Messiah, why I have used the word Messiah? మెస్సయా అని ఎందుకు వాడుతూ ఉన్నాం? Messiah means మెస్సయా అనగా anointed one. అభిషేకింపబడిన వాడు. He is anointed for what? ఆయన దేని కొరకు అభిషేకించబడ్డాడు? He is anointed to rule. ఆయన అభిషేకించబడింది పరిపాలన చేయడానికి. The Old Testament believers look for Messiah that he will come and establish a kingdom. మెస్సయా కోసం ఎదురు చూడండి, ఆయన వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పి పాత నిబంధనలో చెప్పబడింది. Israel even believed. ఇప్పటికి కూడా ఇశ్రాయేలు ప్రజలు అదే నమ్ముతున్నారు. Now when we refer to book of John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయానికి మనము వచ్చినప్పుడు you try to recollect the conversation between the Lord Jesus Christ and the Samaritan woman. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమరయ స్త్రీకి జరిగినటువంటి సంభాషణ మనం గమనిస్తాం. And she said, we believe that once Messiah will come and establish the kingdom. అయ్యా మేము నమ్ముతున్నాము మెస్సయా ఆయన రావాలి, ఆయన వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పి. That is the belief of Israel. అది ఇశ్రాయేలీయులు నమ్మేటువంటి సంగతి. Now the Bible says here, పరిశుద్ధ గ్రంథము మనకి ఇక్కడ చెప్తుంది, Messiah will be the king of the millennium. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మెస్సయా రాజుగా ఉండబోతూ ఉన్నాడు. We read that in book of Isaiah chapter 9. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఆ సంగతి మనం చదువుకుంటాం. 3 to 7. 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనము ఆ సంగతులు చదవగలుగుతాం. Very familiar verses. నీవు జనమును విస్తరింపచేసి ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుతున్నావు. కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించున్నారు. మిద్యాను దినమున జరిగినట్టు వాని బరువు కాడిని విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు, వాని కొరడాను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చే యోధులందరి జోళ్లను, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడెను. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయములను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. In verse 6 we have a very familiar line. 6వ వచనంలో మనందరికి బాగా పరిచయమైనటువంటి, a child is born. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను. And then with a comma, unto us a son is given. ఆ తర్వాత మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. Born and given. పుట్టెను, అనుగ్రహింపబడెను. He was born as Jesus. ఆయన యేసు ప్రభువుగా, యేసుగా పుట్టాడు. The Savior.
రక్షకుడుగా and given as Messiah, ఆయన అనుగ్రహింపబడింది ఎలాగంటే ఆయన మెస్సయ్యగా the అనుగ్రహింపబడ్డాడు. ruler. ఆయన పరిపాలకుడు. The very following word says, government shall be upon his shoulder. ఆ తర్వాత వచనం, ఆ తర్వాత లైన్ లో మనం చూస్తున్నాం, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. So Messiah is going to be the king of millennial kingdom. కనుక మెస్సయ్య రాబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన రాజుగా మనకు కనబడుతుంది. Who is that Messiah? ఎవరు ఆ మెస్సయ్య? ఎవరు? Lord Jesus Christ. ఆ మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. Same Jesus Christ. అదే యేసుక్రీస్తు ప్రభు. Whom we preach today. ఎవరినైతే మనం ప్రకటిస్తూ ఉన్నామో, We preach, believe in the Lord Jesus. మనము బోధిస్తూ ఉన్నాము, ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, You shall be saved. నీవు రక్షింపబడతావు And అంటున్నావు. people neglect that name. ఆ పేరును తృణీకరిస్తూ ఉన్నారు. They hate that name. ఆ పేరు అసహించుకుంటూ ఉన్నారు. But the day is going to come. ఆ ఒక దినము రాబోతూ ఉంది. God the Father is going to give him away as a Messiah to be the ruler over the world. ఆ ప్రపంచం మీద ఆయన రాజుగా ఉండడానికి ఆయన మెస్సయ్యగా తండ్రి అయిన దేవుడు పంపించబోతూ And ఉన్నాడు. he is going to put the burden of government on his shoulder. ఆయన భుజముల మీద, ఆ మెస్సయ్య భుజముల మీద తండ్రి అయిన దేవుడు రాజ్యభారాన్ని ఉంచాడు. Jagan may become CM or not. జగన్ గారు సీఎం అయితే అవ్వచ్చు, But కాకపోవచ్చు. our Lord Jesus Christ is going to become King of Kings. మన ప్రభు యేసుక్రీస్తు వారైతే రాజులకు రాజుగా కాబోతూ ఉన్నాడు. Oh, what a lovely thing it is. అది ఎంత సంతోషకరమైన What సంగతి. an assurance that we have. అది ఎంత స్థిరపరచబడినటువంటి సత్యం. It's because the scripture says so. ఇది లేఖనాలు చెప్తూ ఉన్నాయి. Why should we believe the scripture? ఎందుకు మనము లేఖనాలు నమ్మాలి అంటే, It is inspired of the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాయబడిన సంగతులు. Why do you say this is inspired? ఎందుకు ఇది దేవుని చేత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడింది అని అడిగితే, Is it because Paul has said and Peter has mentioned? పౌలు గారు చెప్పాడు, అలాగే పేతురు గారు కూడా వ్రాశాడు. No, not that. అది కాదు, దాని గురించి కాదు. D.L. Moody said like this. డిఎల్ మూడీ గారు భక్తులు చెప్పారు. This is truly inspired book. ఇది నిజముగా ప్రేరేపించబడి వ్రాయబడినటువంటి సంగతి. For it inspires me. ఎందుకంటే అది నన్ను ప్రేరేపిస్తూ ఉంది కనుక. Do you understand that? అర్థమైందా? It is inspired of God. ఇది దేవుని చేత ప్రేరేపించబడింది. And the same book inspires you and I today. నిన్ను నన్ను కూడా ఈ గ్రంథము మనం ప్రేరేపిస్తూ ఉంది. The Bible says the Lord Jesus Christ is going to be the King of Kings. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ఆయన రాజుల రాజుగా రేపు పరిపాలన చేయబోతున్నాడు. Who gave this appointment to God? To the Lord Jesus. యేసు ప్రభువుకి ఈ యొక్క నియామక ఉత్తర్వులు ఎవరిచ్చారు? This is appointed by God the Father, the very creator. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుకి అధికారం ఇచ్చి పంపిస్తూ. Kindly turn to Psalm 2 verse 6. 2వ కీర్తన 6వ వచనము చదువుకుందాం చూడండి. కీర్తన 2 వచనము 6. You have set my king upon my holy hill of Zion. Yet have I set my king. నేను నా పరిశుద్ధమైన పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అంటున్నాడు. God says here, దేవుడు చెప్తూ ఉన్నాడు, I have set. నేను ఆసీనునిగా చేశాను. I have set. నేనే చేశాను. When God has set the Lord Jesus Christ to be the King of millennial kingdom, 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా ఉండునట్లుగా దేవాతి దేవుడు చేశాడని మనం చూస్తున్నాం. who can alter it? ఎవరు దాన్ని మార్చగలుగుతారు? No one can alter it. ఎవరు కూడా దాన్ని మార్చలేరు. It is as equal as to say, where it is mentioned in Hebrew 9:27, it's appointed for all to die once and thereafter the judgment. కనుక హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒకసారి మరణించవలనని నియమించబడింది, ఆ తర్వాత తీర్పు జరుగును అని వ్రాయబడుతుంది. It's appointed by whom? ఎవరు దాన్ని నియమించారు అంటే God. దేవాది దేవుడు. God has appointed this. దేవుడు దానిని నియమించాడు. No one can alter. ఎవరు కూడా దాన్ని మార్చలేదు. Similarly, God says, I have set my king. అలాగే దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను రాజుగా ఆయన నియమించానని. The devil wanted to capture
the elevated throne of the Lord Jesus. యేసు ప్రభువుకి నియమించబడినటువంటి ఆ కిరీట ఆ సింహాసనాన్ని కాజేయాలని చూశాడు అపవాది. Where is the Lord Jesus now? ఇప్పుడు ప్రభు యేసు క్రీస్తు వారు ఎక్కడున్నారు ఆయన? He is seated at the right hand of the Father. తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. A throne which is equal to the Father. తండ్రి యొక్క సింహాసనమునకు సరిపోయి సమానమైనటువంటి ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. The eye of the devil, Lucifer, was upon the throne. ఆ యొక్క సింహాసనం మీద అపవాది యొక్క కన్ను దాని మీదే ఉంది. Before his fall, అతను పడిపోవడానికి ముందు his eye was upon the throne. అతని కన్ను దృష్టి అంతా కూడా ఆ సింహాసనం మీదే ఉంది. Isaiah gives the picture in chapter 14. He thought that I will elevate my throne and make it equal with God. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ఆ లూసిఫర్ అన్నటువంటి మాట, నా సింహాసనంలో ఆయనకు సరిపోయిందిగా సమానమైందిగా హెచ్చించుకుంటానన్నాడు. He had an eye on that throne. ఆ యొక్క సింహాసనం మీద అతని కను దృష్టి అంతా ఉంది. But whereas that throne was appointed for the Lord Jesus. కానీ ఆ సింహాసనం ఎవరి కొరకు నియమించబడింది అంటే యేసు ప్రభు కొరకు. When did God the Father give the throne to his son? ఎప్పుడు తన కుమారుడైన యేసు క్రీస్తు వారికి ఆ సింహాసనాన్ని దేవుడు ఇస్తాడు. When did he give? ఎప్పుడు ఇస్తాడు ఆయన? When did he give? ఎప్పుడు ఇచ్చాడు అంటే when did he give? When did he give? After his death and resurrection. ఆయన మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత వెంటనే ఆయన సింహాసనం ఇచ్చాడు. Then God the Father received him unto heaven. ఆ తండ్రి దేవుడు తన కుమారుని పరలోకానికి ఆహ్వానించాడు. And set him at his right hand. ఆయన తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. And said to him, sit here. ఆయనకు చెప్పాడు, నువ్వు ఇక్కడ కూర్చో. Sit here. ఇక్కడ కూర్చో. Until I make thy enemies thy footstool. నీ శత్రువులందరినీ నీ పాదములకు పాదపీఠంగా చేసే వరకు నువ్వు ఇక్కడ కూర్చో. Now he is sitting there. ఆయన ఇప్పుడు ఆయన తండ్రి దేవుని కుడి ప్రక్కన waiting for the time. సమయము కొరకు ఎదురు చూస్తున్నాడు. Waiting for the time. సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. Now when God the Father has appointed that his son is going to be the King of Kings, no one can alter. తండ్రి దేవుడు తన కుమారుని సింహాసనమును స్థిరపరిచి ఉండగా మరొకరెవరు కూడా దానిని మార్చలేదు. It's a divine appointment. అది దైవిక సంబంధమైనటువంటి నియామకం. This kingdom is something different from the general divine sovereignty exercised by God. దేవుని యొక్క సార్వభౌమాధికారానికి సరిపోయేదిగా ఈ నియామకం కనిపిస్తుంది. Because the throne is established by God himself. దేవుడే తాను స్వయముగా ఈ యొక్క సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు. Now we come to the third part. మూడవ భాగానికి మనం వచ్చినప్పుడు very interesting thing we have here. మనకు ఇక్కడ ఎంతో ఆసక్తి కొలిపేటువంటి సంగతి మనం చూస్తున్నాం. The government would be of theocracy. రాబోయేటువంటి ప్రభుత్వము దేవుడే పరిపాలన చేసేది. Messiah would be the king. మెస్సయ రాజుగా ఉంటూ ఉన్నాడు. The third thing we have here is మూడవ సంగతి ఏంటి అంటే David is going to be the regent in the millennium. David is going to be the regent. That is say his assistant. దావీదు ఆయనకు ప్రైమ్ మినిస్టర్. ఆ ప్రభుత్వంలో మన ప్రభు యేసుక్రీస్తు వారు రాజుగా ఉంటుండగా ఆయనకు సహకారిగా ఉండేటువంటి వాడు దావీదుగా ఉంటున్నాడు. Which David? ఏ దావీదు? కింగ్ డేవిడ్. King David. ఎవరో కాదు, దావీదు ఒక్కడే. David, the chief musician. ప్రధాన గాయకుడైనటువంటి మన దావీదు గారే. Now where this David has come from? ఈ మధ్యలో మరి దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? Into the millennial kingdom. ఈ 1000 ఏళ్ల పరిపాలన దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? The scripture says he is going to be the prime minister. మరి లేఖనం చెబుతూ ఉంది దానిలో ప్రధానమంత్రిగా మన దావీదు గారు ఉండబోతున్నారు. The Lord Jesus Christ as a king. ప్రభు యేసుక్రీస్తు వారు రాజుగా ఉంటున్నారు. David is going to be the regent of the millennium. కనుక దాంట్లో ఆయనకు సహకారిగా దావీదు ఉంటూ ఉన్నాడు. Kindly turn to book of Isaiah chapter 55. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మనం చూద్దాం. 3 and 4 verses. 3-5 వచనాలు. 3 and 4. 3-4 వచనాలు. 55వ అధ్యాయం.
చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా ఇతనిని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించితిని అంటున్నాడు. Oh yes, God has appointed that in the millennial kingdom David is going to assist the Lord Jesus Christ. వెయ్యేండ్ల పరిపాలనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా ఉంటుండగా సహకారిగా సహాయం అందించేవాడుగా దావీదు ఉండబోతూ ఉన్నాడు. Very interesting thing that we need to understand is, ఇక్కడ మనము ఆసక్తిగా గమనించి అర్థం చేసుకోవాల్సిన సంగతి the ఏంటంటే, Lord Jesus Christ is the seed of David. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు సంతానము అని చెప్పబడింది. Son of David is going to be the king, and father of the son is going to be his prime minister. దావీదు కుమారుడు రాజుగా ఉండబోతూ ఉన్నాడు, and his father is going to be the prime minister. ఆయన తండ్రి తిరిగి ప్రధానమంత్రిగా ఉండబోతున్నాడు. Huh? Yes, he did well. I think he didn't enjoy that. Now we know that when the Lord Jesus Christ was here, many people called him Son of David. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉంటుండగా అనేక సార్లు ఆయన దావీదు కుమారుడు అని పిలిచారు. It is true that the Lord Jesus came through the loins of David. దావీదు వంశములో గోత్రములో నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. Line, seed of David. Now he is going to be the King of Kings. ఆయన రాజులకు రాజుగా ఉండబోతున్నాడు. In other words, ఇంకా చెప్పాలంటే Son of David will be the King of Kings. దావీదు యొక్క కుమారుడు రాజులకు రాజుగా ఉండబోతూ ఉన్నాడు. Father of this son is going to be his assistant. కాబట్టి ఈ రాజు యొక్క తండ్రి ఆయనకు సహకారిగా ఉంటున్నాడు. Why did God give such an elevated position to David? ఎందుకు దావీదుకు అంత అత్యున్నతమైనటువంటి పదవి ఇచ్చాడు? If the son of David is the beloved son of the father, దావీదు యొక్క ప్రియ కుమారుడు దేవుని యొక్క ప్రియ కుమారుడు అయితే, and the father is after God's own heart, ఆ వ్యక్తి దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి మనుషుడిగా ఉన్నాడు. don't be confused. Are you confused? Huh? Son of David, that is the Lord Jesus. దావీదు కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. He is the beloved son to the father. ఆ కుమారుడైనటువంటి వాడు తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడు. Father of David, father of Lord Jesus, that is David, is the man after God's own heart. కనుక దావీదు ప్రియమైనటువంటి వాడుగా దేవుని కుమారుడిగా ఉంటున్నాడు, తన హృదయానుసారుడైన మనుషుడిగా ఉంటున్నాడు. Both are beloved to God the Father. తండ్రి అయిన దేవునికి ఇద్దరు కూడా హృదయానుసారమైన ప్రియమైనటువంటి వారుగా ఉన్నారు. Son is made King of Kings. కుమారుడు రాజులకు రాజుగా చేయబడ్డాడు. Father is made a Prime Minister. ఆ తండ్రి ఏమో ఆయనకు ఆ సహకారిగా ఉంటూ ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉంటున్నాడు. But David is died. కానీ దావీదు చనిపోయాడు. Will he be there in the millennial kingdom? ఆయన చనిపోయాడు కానీ మరి ఆయన రేపొద్దున రాబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలన ఉండబోతున్నాడా? Where is he now? Paradise. You said paradise. There is no more paradise now. There is heaven. పరలోకం మాత్రమే ఇప్పుడు ఉంది, పారడైజ్ అనేటువంటిది లేదు. Right? There is no paradise. పరదేశం అనేది లేదు. But where is David now? ఇప్పుడు మరి దావీదు గారు ఎక్కడ ఉన్నారు? Where? He is with God. ఆయన దేవునితో ఉన్నాడు. But how will he enter into millennium? మరి 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన ఎలాగో రాబోతూ ఉన్నాడు? It means he will be resurrected.
ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవబోతూ ఉన్నాడు. The Lord Jesus Christ had talked about 2 resurrections. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 పునరుద్ధానాల గురించి మాట్లాడారు. Kindly come to John's Gospel. యోహాను సువార్తకు మనము వద్దాం చూడండి. Chapter 5. 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. Verse 29. 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. The Lord talks about 2 resurrections here. మన ప్రభువు ఇక్కడ 2 పునరుద్ధానాల గురించి మాట్లాడుతున్నారు. Resurrection unto life, resurrection unto damnation. ఒకటి జీవ పునరుద్ధానానికి, రెండవది తీర్పు కొరకైన పునరుద్ధానము. And the gap between these 2 resurrections is 1,000-year period. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసము ఆ సంవత్సరాలు గమనిస్తే 1000 సంవత్సరాలను మనం చూస్తున్నాం. The first resurrection will take place when the Lord Jesus Christ will come for the church to the mid-age. ఆ మధ్యాకాశానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘము కొరకై వచ్చినప్పుడు జరిగేటువంటి పునరుద్ధానమే జీవ పునరుద్ధానం. And the last resurrection will take place at the end of millennium. 1000 ఏండ్ల పరిపాలన ఆఖరిలో జరగబోయేటువంటి పునరుద్ధానమే తీర్పు పునరుద్ధానము. Don't be confused. ఏమి దానిలో అనుమానపడవద్దు. Now, who all will be raised at the first resurrection? మొదటి పునరుద్ధానములో ఎవరైతే పునరుద్ధానులు అయ్యారో, who all will be raised? ఎవరైతే లేచారో that group is included of all the saints of Old Testament and the church period. కనుక పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన అంతటిలో ఉన్నటువంటి భక్తులు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘము, వీరందరూ కూడా ఉంటూ ఉన్నారు. All these saints will be resurrected in the first resurrection. మొట్టమొదటి పునరుద్ధానంలో వీరందరూ కూడా పైకి వచ్చేటువంటి వారు ఉన్నారు. Will David be there? అక్కడ దావీదు ఉంటాడా? ఉండడా? He will be resurrected. కనుక ఆయన ఉంటాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి వచ్చేటువంటి వాడు. Will Abraham be resurrected? అబ్రహాం ఉంటాడా? అబ్రహాము తిరిగి పునరుద్ధానుడు అవుతాడా? He will be there. అబ్రహాము కూడా ఉంటాడు. John the Baptist will be there. బాప్తిస్మం ఇచ్చే యోహాను అక్కడ ఉంటాడా? He should be there. ఆయన తప్పక అక్కడ ఉండాలి. You know why he should be there? ఎందుకు ఆయన అక్కడ ఉండాలి అంటే he is going to be the best man of the groom. పరిశుద్ధ. You understand that? You know the best man? Best man. Yeah. In the wedding, you have best man. John the Baptist is going to be the best man. కనుక వివాహంలో ఏమంటారు? పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు. The one who stands beside. పెళ్లి కుమార్తె పక్కన కుమార్తె అట్లా తోడు పెళ్లి కొడుకు. Yes, that is exact word. He has forgotten. He got married many years ago. How many years, man? 15 years? 17. Yeah. He has forgotten even the best man. కాబట్టి వివాహములో ఉండేటువంటి తోడు పెళ్లి కొడుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను కాబట్టి his friend. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్నేహితుడు. Okay, that's it. All these will be resurrected there at that point of time. వీరందరూ కూడా జీవ పునరుద్ధానానికి బయటకు వచ్చేటువంటి వారుగా ఉంటున్నారు. Come to 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 15. 15వ అధ్యాయం. 15వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక. We will read verse 20. This is about Christ is risen as first fruits. 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. And then verse 22. 22వ వచనం, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. And try to understand verse 23. 23వ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Every man in his own order. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. Every man in his own order. ప్రతి వాడు తన వరుసలోనే. In this, the Old Testament saints are also included. కనుక ఈ క్రమమును మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలోని భక్తులందరూ కూడా వరుసగా వస్తూ ఉన్నారు. Come to verse 52. అక్కడ నుంచి 52వ వచనానికి వద్దాం చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే
మనమందరం మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. The dead shall be raised. చనిపోయిన వారు బ్రతికింపబడుతూ ఉన్నారు. The dead shall be raised. ఆ చనిపోయిన వారు బ్రతికింపబడుతూ ఉన్నారు. David shall be resurrected. కనుక దావీదు మృతుల్లో నుంచి లేస్తూ ఉన్నారు. Why? ఎందుకు అంటే He is needed. ఆయన అవసరం చాలా ఉంది. ఆ రాజ్యంలో ఆయన అవసరం చాలా ఉంది. He needs to become a prime minister. ఆయన ప్రధానమంత్రిగా ఆ 1000 ఏళ్ల పరిపాలన చేయాలి. He is appointed by God. అది దేవుని చేతనే నియమించబడింది. God said, I will bring David and I'll make him as a leader. కనుక దావీదును నేను తీసుకొని వచ్చి ఆయన రాజుగా నాయకుడిగా చేస్తానని చెప్పాడు. Oh, great is the plan of God. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదిగా కనపడుతుంది. As I mentioned, son of David is the King of Kings, and Father David, Father of the Lord Jesus Christ, will assist him. కుమారుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదు సంతానముగా వచ్చిన వాడు రాజుగా ఉంటుండగా ఆయన తండ్రి అయినటువంటి దావీదు ఆయనకు తిరిగి ప్రధానమంత్రిగా ఉండబోతున్నాడు. And he will be the chief musician during the time of millennial worship. ప్రధానమంత్రిగా దావీదు ప్రధాన గాయకుడుగా ఆ 1000 ఏళ్లలో దేవునికి సంబంధించిన ఆరాధనలో ఆయన ఆరాధన చేయించేవాడు. Ezekiel 45 verse 22 says, ఎహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం చూడండి. We read about a prince over there. అక్కడ ఒక రాజును గురించి మనం చదువుతూ ఉన్నాం. Who will offer worship to God. దేవునికి ఆరాధన సమర్పించేవాడుగా ఉన్నాడు. He will offer a sacrifice for himself. ఆయన కొరకు ఒక బలిని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. And offer a sacrifice on behalf of his people. ఆయన ప్రజలందరి పక్షముగా కూడా బలి చేసేటువంటి వాడుగా ఉన్నాడు. Please read 45 verse 22. ఆ దినమున అధిపతి తనకును దేశమునకును చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. This I will explain in the evening session. సాయంత్రం జరిగేటువంటి మీటింగ్ లో దీని గురించి నేను వివరిస్తాను. Worship of millennial kingdom. 1000 ఏళ్ల పరిపాలన జరగబోయేటువంటి ఆరాధనను నేను జ్ఞాపకం చేస్తాను. This prince is none other than David himself. ఇక్కడ అధిపతి అని చెప్పబడినటువంటి ఆయన ఎవరంటే మన దావీదు గారే. And he will lead praising and singing for the glory of God. దేవుని మహిమార్థమై అక్కడ జరిగేటువంటి ఆ పాటలను వాటిని నడిపించేవాడుగా ప్రధాన గాయకుడిగా అధిపతిగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. During his lifetime, ఆయన జీవితము అంతటిలో కూడా he had a tremendous choir consisting of 400 members of choir. ఆ 400 మందితో కూడినటువంటి గాయక బృందము ఆయనకు ఉన్నది. And he handed over that choir to Asaph. ఆసాఫ్కు ఆ యొక్క గాయక బృందాన్ని అంతా ఆయన అప్పగించిన వాడుగా ఉన్నాడు. Musicians were to accompany the singsters. పాటలు పాడే వారికి వాయిద్యాలు వాయించేవారు సహకరించేవారుగా ఉన్నారు. But what is happening today? ఈ దినాల్లో మనం గమనిస్తే ఏం జరుగుతుంది? Follow the music. Music. They say you follow the music. Music ని అనుసరించమని ముందే చెప్తారు. Sing according to the music. పాట పాడండి కానీ వాయిద్యాలు సరిపోయే విధంగా పాడండి అంటారు. That's unscriptural. అది వాక్యానుసారం కాదు. You instrumentalists must follow the singsters. కనుక పాటలు పాడేటువంటి వారిని అనుసరించాలి వాయిద్యాలు వాయించేవారు. That's what David taught to the choir. అది దావీదు ఆ గాయక బృందంతో అదే మాట్లాడాడు. It was a successful choir. అది చాలా మరి విజయవంతమైనటువంటి గాయక బృందం. They will always changes, all together. వారు they will always changes. అపవాది ఎప్పుడు మారుస్తూ ఉంటాడు. During the millennial kingdom, it's going to be David who will lead the worship. కనుక 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు ఆ ఆరాధన అంతటిని కూడా ఆయనే ముందుండి నడిపించేవాడుగా ఉన్నాడు. Today, ఈ దినాల్లో
Who is the worship leader? ఎవరు మన ఆరాధనను నడిపించే నాయకుడు? Answer. Who is the worship leader? Exactly. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆరాధనకు నాయకుడు. But there are many groups who say so and so is our worship leader. చాలా మంది కొంత గుంపులు వారు చెప్తారు పలాని వాడు మాకు నాయకుడు అని చెప్తారు. Oh, the way he leads the worship. ఆయన ఎంత చక్కగా ఆరాధన నడిపిస్తాడు అంటారు. He may take up a song like what do you call when I survey the wondrous cross, or you have that one song. What is that? The famous song? Huh? What song? In that booklet, in that supplement. No, in English. No. Oh Lord my God. Oh Lord my God. మన ఇంగ్లీష్ పాటలో వేసిన దాంట్లో మొదటి పాట ఓ లార్డ్ మై గాడ్ అనే పాటలో He may sing very well. ఎన్ని అలాగా పాడినప్పటికీ, And in between he may say, oh glory to God, praise God, hallelujah. ఎన్ని ఆయనకు మహిమ మహిమ హల్లెలూయా అని చెప్పినప్పటికీ, people say, what a worship leader. ఆయన ఎంత ఆరాధన నడిపించే గొప్ప నాయకుడు, What a worship leader. ఎంత గొప్ప We నాయకుడు. all feel like saying, oh glory. మనమందరం కూడా మహిమను ఆయనకు ఆపాదిస్తాం. Wrong. అది చాలా తప్పు. The Bible doesn't talk about any worship leader. పరిశుద్ధ గ్రంథము మరొక ఎవ్వరిని కూడా ఆరాధనకు నాయకుడిగా ఉండడానికి ఒప్పుకోదు. Today the Holy Spirit is the worship leader. ఈ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడే ఆరాధనకు నాయకుడు. But this is a different thing. How many times really we feel the Holy Spirit leading the worship? ఇది వేరే అంశమైనప్పటికీ కూడా ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆరాధన నడిపించాడు. But in the millennial kingdom, కానీ 1000 ఏళ్ల పరిపాలనలో David is going to lead the worship. దావీదు 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క ఆరాధనను నడిపించేవాడుగా ఉన్నాడు. Come to the next point. ఆ తర్వాత సంగతికి వద్దాం. Nobles and governors will reign under David. దావీదుకు క్రింద చాలా మంది ప్రముఖులైనటువంటి వారు ఉండబోతూ ఉన్నారు. Lord Jesus Christ as a King of Kings, ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా ఉంటున్నారు. and David will have authority over entire Palestine, పాలస్తీనా మీద పూర్తిగా దావీదుకు అధికారం ఉంది. and God will raise noblemen. మంచి వ్యక్తులను దావీదు కొరకు దేవుడు ఇచ్చేవాడుగా. Jeremiah 30 verse 21. ఇర్మియా గ్రంథములో 30వ అధ్యాయము, ఇర్మియా 30వ అధ్యాయము 20 chapter 30 verse 21. 21వ వచనాన్ని గమనించండి. 30వ అధ్యాయం 21వ వచనం, వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టిన వాడు ఒకడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తీసుకుని వాడెవడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. In English it says, I'll raise up nobles for them. ఇంగ్లీష్ లో నోబుల్ పర్సన్స్ తీసుకుని వస్తాడు అని చెప్పి. And again in Isaiah 32:1 he will raise up the princes. అధిపతులను ఆయన పైకి తీసుకుని వస్తాడు అని ఉంది. Isaiah 32:1. యెషయా గ్రంథము 32:1 చూడండి. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. Okay, that's going to be in millennial kingdom. 1000 ఏళ్ల పరిపాలనలో అది జరగబడబోతుంది. The Lord Jesus Christ as a King of Kings, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా, David as his assistant will have authority over entire Palestine. దావీదు అతనికి సహకారిగా ఉంటూ ఉండగా పాలస్తీనా మొత్తం మీద ఆయన అధికారం కలిగి ఉంటాడు. Under him there will be nobles and princes. ఆయన క్రింద అధిపతులు గొప్ప వ్యక్తులు ఉండబోతున్నారు. And 12 disciples are going to have a rule over 12 tribes. 12 మంది శిష్యులు 12 గోత్రాల మీద పరిపాలన చేయబోతున్నారు. Matthew 19:28. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనము మనం చూస్తాం. The Lord Jesus Christ himself has mentioned, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా మనకు చెప్పారు, you will have authority over 12 tribes of Israel. మీ అందరికీ 12 గోత్రాల మీద మీకు అధికారం ఇస్తూ ఉన్నానని చెప్పారు. And this speaks about David will have
authorities down the line. కనుక దావీదు ఆ వరుసలో ఆయన చక్కని అధికారాన్ని కలిగిన వాడుగా కనబడుతున్నాడు. Nobles and princes, అధిపతులు, మంచి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు ఉంటున్నారు. under them disciples to have a rule over every tribe. వారి కింద 12 మంది 12 గోత్రాలకు నాయకులుగా ఉండబోతున్నారు. Very interesting, isn't it? అది గొప్ప ఆసక్తిని కల్పించే సంగతి. We are going to see all that. అవన్నీ కూడా మనం చూడబోతున్నాం. Isn't it? How lovely. అది ఎంత సంతోషకరమైన సంగతి. We will see how mighty man David was once upon a time. దావీదుని మనమైతే అప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తాం. రాబోయే దినాలు ఆయన ఎంత గొప్పవాడు ఆయన చూడబోతున్నాం. As a regent he is going to rule. ఆయన ఎంత గొప్పవాడై పరిపాలన చేయబోతున్నాడు. And the next point, తర్వాత పాయింట్ వద్దాం. many lesser authorities will rule. ఎంతో మంది అల్పులైనటువంటి వారు కూడా వాళ్ళు కూడా పరిపాలన చేసేవారు. There will be smaller divisions, subdivisions. కొద్దిగా చిన్న చిన్న భాగాలుగా ఆ రాజ్యం ఉండబోతుంది. In Luke's Gospel chapter 19:12-28, the Lord Jesus Christ has mentioned a parable. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 12 నుంచి మనం చదివితే అక్కడ కొన్ని పారబుల్స్ కనిపిస్తావా? He gave talents to the men. మనుషులకు కొన్ని తలాంతులు దేవుడు ఇచ్చాడు. And one went out and merchandised and made 10 talents. ఒక వ్యక్తి బయటికి వెళ్లి దాంతో వ్యాపారం చేసి మరి 10 సంపాదించాడు. And one man gained 5 talents. మరి ఒక వ్యక్తి వెళ్లి 5 సంపాదించాడు. One gained 3 talents. ఒకడు 3 సంపాదించాడు. And what that speaks about? అది ఆ విధంగా మనకు వస్తుంది. These men will have a rule over some subordinate divisions. కనుక చిన్న చిన్న భాగాల మీద ఇలాంటి వారందరూ ఇలాగ దేవుని కొరకు వ్యాపారం చేసి సంపాదించిన వారు దానికి అధిపతులు కాబోతున్నారు. Some lesser authorities. కొద్దిగా తక్కువ అధికారం కలిగిన కొంతమంది అధికారులు. Then another important thing is, మరి ఒక సంగతి ఏంటంటే దానిలో the judges will be raised up. న్యాయాధిపతులను దేవుడు లేపుతాడు. The Old Testament judges, they will have judgment period during the millennial kingdom. కనుక పాత నిబంధనలో న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులందరూ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో న్యాయం జరిగించే వారుగా ఉండబోతున్నారు. Not all the judges. అందరూ కాదు కానీ Isaiah 1:26. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనం. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చెదను, ఆదిలో ఉండినట్టు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. It's talking about Jerusalem. అది యెరూషలేము గురించి చెప్పబడుతుంది. Jerusalem will have judges and counselors. కనుక ఆలోచనకర్తలు, న్యాయాధిపతులు రేపొద్దున ఉండబోతున్నారు. Who would be the just judge in your opinion? మీ అందరి ఉద్దేశంలో ఎవరు చక్కని అంటే మంచి న్యాయాధిపతి? Answer? మన ప్రభువైన యేసుక్రీస్తు. No. We are talking about judges, man. మనం న్యాయాధిపతుల గురించి ఆలోచన చేస్తున్నాం, దానిలోనే ఉందాం. Who? You are going away. I'm talking about judges. న్యాయాధిపతుల గురించి అడుగుతూ The Lord Jesus Christ is the King of Kings. ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు. We are coming down the order. పైనుంచి కూడా పరిపాలనలో క్రిందికి ఎవరెవరు ఉంటున్నారో మనం చూసుకుంటా వస్తున్నాం. Who comes? Disciples have different responsibility. శిష్యులకు వేరే బాధ్యతలు అప్పగించబడ్డాయి. We are talking about judges. న్యాయాధిపతుల సంగతి కోసం వచ్చామా? Samuel. Yes. సమూయేలు అందరికంటే ఉత్తమమైనటువంటి న్యాయాధిపతి. Samuel will be there. అక్కడ సమూయేలు ఉన్నాడు. To judge and counsel the people. ప్రజలకు ఆలోచన చెప్పడానికి ఆలోచనకర్తగా న్యాయాధిపతిగా ఉన్నాడు. Raised judges and counselors. న్యాయాధిపతులను ఆలోచనకర్తలను నేను లేపుతానని చెప్పాడు. Jerusalem will have just judges and wise counselors. యెరూషలేము న్యాయాధిపతులను ఆలోచనకర్తలను పొందబోతూ ఉంది. Now we come to the another part, the nature of the reign.
ఆ పరిపాలన స్వభావము ఎలా ఉండబోతుంది? There are 5 points. We will not open the scripture. Write down. త్వరగా రాసుకుంటా ఉండండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. It will be universal. అది ప్రపంచమంతటికి సంబంధించిందిగా. Daniel 2:35. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనం. There will be righteousness and justice. అక్కడ నీతి న్యాయములు కలిగి పరిపాలన చేస్తారని ఉంది. Micah 5:5 and 6. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనాలు. It will be exercised in full authority of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణ అధికారానికి లోబడి ఆ పరిపాలన ఉండబోతుంది. Isaiah 11:2 and 3. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు. The government will be a unified government. అదంతా కూడా ఏకీకృతమైనటువంటి ప్రభుత్వంగా ఉండబోతుంది. Today we don't see such unification. అలాంటి ఏకీకృతమైనటువంటి సంగతి మనం కనిపెట్టలేము ఇప్పుడు. Hosea 1:11. హోషేయ 1వ అధ్యాయము 11వ వచనం. This government will deal summarily with any outbreak of sin. పాపము ఎక్కడైనా సరే బయటికి వచ్చిందంటే దాంతో చక్కగా వారు ఆ పరిపాలన చేసి దాన్ని నియంత్రించగలుగుతారు. Psalm 2:9. కీర్తనలు 2వ కీర్తన 9వ వచనంలో మనం ఆ భాగం చూస్తాం. This is going to be the nature of the reign. కనుక ఆ పరిపాలన అలాగూ ఆ స్వభావము కలిగి ఉండబోతుంది. Now we come to another interesting thing. ఆ తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సంగతికి మనం వస్తూ ఉన్నాం. Subjects in the millennium. దానిలో ఉండబోయేటువంటి విషయాలు ఏంటి? Subjects, the citizens who are going to be the people. దానిలో ఉండబోయేటువంటి ప్రజలు ఎవరై ఉన్నారు? Who are going to be part of the millennial kingdom? ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరు, ఆ ప్రజలు ఎవరెవరు ఉండబోతూ ఉన్నారు? All the saved people, రక్షింపబడిన వారందరూ దానిలో ఉండబోతున్నారు. even the Gentiles, అన్యులు ఉంటున్నారు, a living Israel, ఆ సజీవులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నారు. will enter into the millennial kingdom. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో వారు కలుసుకోబోతున్నారు. Sinners will be cut off before establishment of millennium. ఆ 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభంలోనే పాపాత్ములందరూ కొట్టివేయబడతారు. As I mentioned yesterday in my introduction itself, there will be a war, and in that war all the sinners will be killed. అక్కడ దానికి ముందుగా 1000 ఏళ్ల పరిపాలన ముందుగా ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పాపాత్ములైనటువంటి వారందరూ కూడా చంపబడతారు. Isaiah chapter 1, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19 to 31. 19 నుంచి 31 వచనాల వరకు You need to read very carefully. అది మనము ఎంతైనా జాగ్రత్తగా చదువుకోవాలి. We are not opening that. ఇప్పుడు మనం చదవటం లేదు. Now we are going to see Israel in the millennium. ఇశ్రాయేలు అనేటువంటి వారిని మనము ఆ 1000 ఏళ్ల పరిపాలనలో చూడబోతున్నాం. How they are going to be in the millennium. Israel 1000 ఏళ్ల పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నారు? They all will be regathered. వారందరూ సమకూర్చబడతారు. All 12 tribes will be united. 12 గోత్రాలు, ఇశ్రాయేలు 12 గోత్రాల వారు కూడా ఒక్క త్రాటి మీదకి వస్తారు. They all are going to be regathered. వారందరూ తిరిగి ఒక్క చోటుకు చేరుకుంటారు. Many Israelites are scattered today. ఇప్పుడు దినాల్లో గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచం అంతా చెదిరిపోయినారు. Now the government of Israel very keen in getting the information of the scattered Israel. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేల్ గురించినటువంటి ఆ వివరాలన్నీ కూడా సేకరించడానికి ఇశ్రాయేల్ ప్రభుత్వం పూనుకుంది. You know how do they gather information? ఎలాగూ సంగతులు వారు సేకరించబోతున్నారు. They have genealogy records. వారి దగ్గర గొప్ప రికార్డులు ఉన్నాయి. And when we read the book of genealogy, book of Numbers, genealogy is there. We say, what have I to do with this?
He gave birth to him. He gave birth to him. Come on, let it pass. దినవృత్తాంతాల్లో మొదటి అధ్యాయం మనం చదివితే వంశావళులు ఉంటుంది. వారు వీరిని కన్నారు, వీరు ఇది మనం ఏం చేస్తాము దీని గురించి అనుకుంటాం. మనం దాన్ని he is very honest. We do that. మనము సాధారణంగా ఈ పేర్లని చదవడానికి మనకి ఇంట్రెస్ట్ గా ఉండదు, తీసేస్తాం. But it's very important for Israel. అది ఇశ్రాయేలుకి చాలా చాలా విలువైనటువంటి సమాచారం. They record. అది గొప్ప రికార్డ్. They write everything down. అది ప్రతిదీ కూడా వాళ్ళు వ్రాసి పెడతారు. They began to search the scriptures and records of genealogy. కనుక వంశావళులకు సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ కూడా వారు వ్రాసి పెట్టుకుంటా ఉంటారు. They are having an understanding with each and every government to provide any kind of Jewish tribe is living in that country. ఏ దేశంలోనైనా సరే యూదులకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వంతో మంచి ఒప్పందం కుదుర్చుకుంటా ఉంటారు. When I went to మణిపూర్ సహోదరులు వెళ్ళినప్పుడు I was told that about 300 families were deported. 300 కుటుంబాలు, ఇశ్రాయేలుకు సంబంధించిన కుటుంబాలు అక్కడ ఉన్నాయి. Deported. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. After having established their genealogy and their origin, they have deported them. కనుక వారి యొక్క వంశం అక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అదంతా నిర్ధారణ అయిన తర్వాత ఆ 300 కుటుంబాలు అక్కడి నుంచి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోయారు. I came to know recently that in Ponnur there are 10 families living. పొన్నూరు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పొన్నూరులో నుంచి అక్కడ కూడా ఒక 10 కుటుంబాలు ఉన్నట్టుగా మనకు రికార్డులు ఉన్నాయి. They are shoemakers. వారందరూ చెప్పులు తయారు చేసే. And in Andhra, shoemaker means there is a brand. షూ మేకర్ అనగానే చెప్పులు కుట్టేవారు అనగానే ఒక కులాన్ని ఆపాదిస్తారు. But they are Jews. వారు యూదులు. Now the correspondence is going on. దానికి సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉన్నాయి. Once their originality is established, they will be deported. ఆ 10 కుటుంబాలు కూడా వారు ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన వారిని తేలిన తర్వాత ఆ 10 కుటుంబాలు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. So regathering of Israel has already begun. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఒక్క చోటుకి వారి స్వస్థలానికి చేరుకోవడానికై ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. They will be one. వారందరూ కూడా ఒకటిగా అవుతారు. A nation Israel will experience conversion. ఇశ్రాయేలు దేశము Conversion. మార్పును చూడబోతూ ఉంది. And Israel will become the subjects of a king's rule. ఇశ్రాయేలు ఆ రాజుల పరిపాలన కిందకి రాబోతూ ఉంది. Okay, now we come to the Gentiles in the millennium. అన్యులు దేవుని రాజ్యంలో వారేం చేయబోతున్నారో గమనిస్తాం చూడండి. Who are these Gentiles? ఎవరు ఈ అన్యులు? ఎవరు? These are believing Gentiles. విశ్వాసం ఉంచినటువంటి అన్య జనాంగం. The participation of Gentiles in the millennium is promised in the scripture. లేఖనాలలో వారు కూడా అక్కడికి వస్తారు అని చెప్పి ప్రమాణము చేయబడింది. Isaiah chapter 2 verse 4. 2వ అధ్యాయం యెషయా గ్రంథము 4వ వచనంలో మనము ఆ సంగతి చూస్తాం. ఆయన మధ్యవర్తి అయి అన్య జనములకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా. They will be there in the millennial kingdom. కనుక 1000 పరిపాలనలో అన్య జనులు ఉండబోతూ ఉన్నారు. And they will have to serve Israel. ఇశ్రాయేలు ప్రజలకు సేవ చేయడానికి అన్య జనాంగం అక్కడ ఉండబోతుంది. Isaiah 14:1 and 2. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించాలనగా యెహోవా యాకోబునందు జాలి పడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారి స్వదేశములో నివసింపజేయును, పరదేశంలో వారు కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని యుందురు, జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమును వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారికి దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరచుకొందురు. And they will be subjects to the Messiah. మెస్సయా అనేటువంటి ఆయనకు వారందరూ కూడా లోబడి ఉండేటువంటి వారుగా. Isaiah 42:1. 42వ అధ్యాయం యెషయా గ్రంథములో 1వ వచనంలో ఆ మాట మనం చూడగలుగుతాం. ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు,
నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. Right. That is the important word. అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. That's what the Gentiles part would be in the millennium. కనుక 1000 ఏళ్ల పరిపాలనలో ఇలాంటి సంగతి అన్యజనులు రేపొద్దున చేయబోతూ ఉన్నారు. We talked about Israel. మనం ఇశ్రాయేలు గురించి ఆలోచన చేశాం. We talked about Gentile, converted Gentiles. మారు మనస్సు పొందిన అన్ని జనాంగం గురించి మనం చూసాం. Where are we? మనం ఎక్కడున్నాం? Where are we? We are in the church. Yeah, we are in the church right now. And he has brought us to Mithalanagar. From millennium to Mithalanagar. మిలేనియం నుండి 1000 ఏళ్ల పరిపాలన నుంచి మనం మిథిలానగర్ రాలేదన్నా మీరు చెప్పండి. Where are we going to be? మనం ఎక్కడ ఉండబోతూ ఉన్నాం? 1000 ఏళ్ల పరిపాలనలో ఇశ్రాయేలును చూసాము, మార్పు పొందిన అన్ని జనాంగాన్ని చూసాము. అయితే మనము విశ్వాసులముగా మనం ఎక్కడ ఉండబోతూ ఉన్నాం? మనము ప్రభువుతో కూడా ఉన్నాం. We will be with the Lord Jesus. మనము మన ప్రభువుతో కూడా ఉండబోతూ. Oh, what an honor. ఎంత దీవెనకరమైనటువంటి గౌరవం, What an honor. గొప్ప ఆధిక్యత మనకు. John says in the book of Revelation, I see the bride adorned and coming down. పెళ్లి కుమార్తె అలంకరింపబడినదై ఆమె క్రిందికి వస్తూ ఉంది అని చెప్పి యోహాను రాస్తూ ఉన్నాడు. And we will be in that new Jerusalem. ఆ క్రొత్త యెరూషలేములో మనము ఉండబోతూ ఉన్నాం. And New Jerusalem will come to the world, but it will not come down. It will be suspended somewhere above Jerusalem. యెరూషలేముకు మీదుగా నూతన యెరూషలేము పైనుండి అలంకరింపబడినదై కొంత దూరము వచ్చి అక్కడ ఉండబోతూ ఉంది. We have nothing to do with what is going down here. ఆ కింద ఏమవుతుంది అనేటువంటిది మనకు అనవసరమైన సంగతి. But there will be an access for us to come to the Lord and see all those affairs. అవన్నీ కూడా చూడడానికి మనం ప్రభు దగ్గరకు వచ్చి ఏమేమి జరుగుతుందో చూడవచ్చు. But we are given the privilege of bride. మనము వధువుగా మన ప్రభు యేసుక్రీస్తు వారితో కూడా ఉండడానికి మనకు ఆధిక్యత ఉన్నది. One thing is very interesting. ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఒక సంగతి ఉంది. Though marriage is taken place in heaven, పరలోకములో వివాహము జరుగుతున్నప్పటికీ the church is not called wife. After the marriage, the bride is called wife. వివాహము తర్వాత మాత్రమే ఆ పెండ్లి కుమార్తె భార్య అని చెప్పబడుతుంది. That's what the marriage registrar declares. అదే వివాహము చేసేటువంటి పాస్టర్ గారు ఆ విధంగా చెప్తారు. When the bridal procession takes place, he'll say, bride is coming, let the audience stand up. వివాహము జరిగే కార్యక్రమంలో వధువు వస్తూ ఉండగా, వధువు వస్తూ ఉంది, పెళ్లి కుమార్తె వస్తూ ఉంది, అందరూ లేచి నిలబడదామని చెప్తాడు. After the solemnization, he will say, I now declare both of them man and wife. వారిద్దరిని వివాహం అయిపోయిన తర్వాత వారిని భార్యాభర్తలుగా ఆయన చెప్తాడు. She is no more called bride. అప్పుడు ఇక ఆమె వధువు కాదు. But there is only one bride who will remain bride. ఒకే ఒక్క వధువు ఉంది. ఆ వధువు ఎప్పటికీ వధువే. Even after the marriage. వివాహం అయిన తర్వాత కూడా ఆ వధువుగా throughout the entire millennial period, 1000 years. ఈ 1000 సంవత్సరాల ఆ కాలమంతట్లో కూడా వధువుగానే ఉండబోతుంది సంఘం. Bride. వధువు. Those who will say, who are they in that satellite city? ఎవరు అదిగో ఆ చక్కని వెలుగుగా సంబంధమైనటువంటి ఆ నగరంలో ఎవరున్నారు? Satellite city. ఆ చక్కని నగరంలో ఎవరున్నారు? Glorious. ఎంతో మహిమకరముగా, glittering, ఎంతో మెరిసిపోతూ ఉన్నాయి. right above Jerusalem. కరెక్ట్ గా యెరూషలేముకు మీదనే కనబడుతూ ఉంది. The Lord talks to them. ఆ ప్రభువు వారితో మాట్లాడుతూ ఉన్నారు. They talk to him. వారు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. Who is that? ఎవరు వారు? The bride of the King of Kings. రాజులకు రాజుగా ఉన్నటువంటి ఆయన యొక్క వధువు. There is a special chamber for them.
వారికి అక్కడ ప్రత్యేకమైనటువంటి గది ఉన్నది. Oh, what a privilege. అది ఎంత గొప్ప భాగ్యం. That's what we refer to in the morning. Book of Ephesians chapter 5 verse 27. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 27వ వచనంలో మనము ఉదయకాలం అదే చూసాం. He is preparing us to be a glorious bride. మహిమకరమైనటువంటి వధువుగా ఉండడానికి ఆయనే మన ప్రభువు యేసుక్రీస్తు వారే స్వయముగా వధువును తయారు We are చేస్తున్నారు. going to be the glorious bride in the glorious kingdom of our glorious bridegroom. మహిమకరమైనటువంటి ఆ రాజ్యములో మహిమకరమైనటువంటి వధువుగా మహిమకరమైనటువంటి ఆ రాజ్యములో ఉండబోతూ ఉన్నారు. What a privilege. ఎంత గొప్ప ఆధిక్యత. Let us serve him wholeheartedly. ఆయన్ను మన హృదయపూర్వకంగా సేవ చేసి ఆయన తరిద్దాం. May God bless these thoughts for our sake. మనందరి కొరకై ఈ ఆలోచనలు దేవుడు దీవించును గాక. సహోదరులు కృష్ణ ఫ్రాంకులు గారు వచ్చి ప్రార్థన చేస్తారు.